ఎందుకు నువ్వు కట్టిన కాలనీ కదా ఎందుకు వెళ్ళలేకపోయావు? శుద్ధగడ్డ కొండకాలువ గొల్లప్రోలు ముంచుతుంది కదా అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోయావు? ఇవన్నీ కూడా కథలు చెప్పక ప్రజలకి 5 ఏళ్ళు డ్యాన్స్ ఆడావు, టెండర్ వెళ్ళలేదు, మళ్ళీ నిండి కుండలాగా ఉంది ఏలేరు అంటున్నా. ఆ రోజు ఉన్నది ఏలేరులో 7 టీఎంసీఏ, 8 టీఎంసీ, 9 టీఎంసీ. స్టీల్ ప్లాంట్ పోతే మాకు మిగిలేదు 2 టీఎంసీ. అందులో నువ్వు తునికి దారాదత్తం చేసావు. ఇందులోంచి 600 కోట్ల కాంట్రాక్ట్ పెట్టి లిఫ్టింగ్ తాండవ రిజర్వాయర్కి మా నోట్లో మట్టి కొట్టావు. అంచేత నిన్ను నేనేమంటున్నానంటే ఈరోజు వరదలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అసమర్థత. ఈవేళ పిఠాపురం నష్టపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, నీ ఎంపీకి కానీ నీ ఎమ్మెల్యేకి కానీ నీకు కానీ సిగ్గు శర ఉంటే కాపు నేస్తానికి వచ్చావు కదా గొల్లప్రోలు, చెప్పావు కదా 160 కోట్లు ఇస్తున్నాను అని. ఎక్కడ పోయినాయి 160 కోట్లు? ఎందుకు ఇవ్వలేదు నువ్వు? టెండర్ పిలిచావా? ఎస్టిమేషన్ వేయించావా? ఎందుకయ్యా నాటకాలు? అబద్ధాలు చెప్పకు. చంద్రబాబు ఏ రోజు కూడా పిఠాపురానికి నష్టం జరగలేదు. అన్ని రకాలుగా చంద్రబాబు ఆదుకున్నాడు. ఇరిగేషన్కి పిఠాపురానికి 2200 కోట్లు ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఈ నియోజకవర్గంలో పుష్కర ఎత్తిపోతల పథకం చంద్రబాబు నాయుడు, సాగర్నాడు ఎత్తిపోతల పథకం చంద్రబాబు నాయుడు, పురుషోత్తపట్నం చంద్రబాబు నాయుడు. ఎక్కడ చేసా? ముసిరిమిల్లి చంద్రబాబు నాయుడు, పట్టిసీమ చంద్రబాబు నాయుడు, పోలవరం 70% పనిచేసిన చంద్రబాబు నాయుడు. 1 అవర్ అంబటి రాంబాబు నువ్వు కలిసి డయాఫ్రామ్ వాళ్ళు పగలగొట్టి నాశనం చేసి వరదలు వచ్చేలా చేశారు మీరు. ఇవాళ వరదలకు కారణం నీ పరిపాలన, నీ టైమింగ్స్ ఏంటండి? ముఖ్యమంత్రికి 10 గంటలకు వస్తావు ఆఫీస్కి, 5 గంటలకు క్లోజు, సాటర్డే క్లోజు, సండే క్లోజు, మళ్ళీ కోర్టు హాలిడేసు, కోర్టు వాయిదాలు క్లోజు. చంద్రబాబుకి అది కాదు. ఈవేళ చంద్రబాబు నాయుడు విజయవాడ నడిబొడ్డులో బస్సులో పండగ పబ్బం లేకుండా ఈవేళ చంద్రబాబు ఇవాళ విజయవాడ ప్రజలను ఆదుకున్నాడు. నువ్వు బోట్లతో కొట్టి రాజకీయం చేసిన ప్రజలను ఆదుకున్నాడు. అది చంద్రబాబు. ఉద్దు తుఫాన్ వస్తే విశాఖపట్నాన్ని వారం రోజులుండి ప్రజలను అత్తుకున్నాడు. అది చంద్రబాబు. ఏ రోజున వచ్చావు బయటికి? ముఖ్యమంత్రిగా వచ్చా. ఈవేళ పదవి కోసం వస్తున్నావు, మళ్ళీ ముఖ్యమంత్రి కోసం వస్తున్నావు. లిక్కర్ ఆదాయం తగ్గిపోయింది, మళ్ళీ ఎప్పుడు ఎక్కేయాలని వస్తున్నావు. వచ్చి 2 నెలలు అవ్వలేదు పథకాల. నీకు 10,000 నీకు 10,000 ఏమన్నా ఈ పిచ్చెక్కిందా? 10,000 కావాలంటే నిన్ను కూడా స్కీమ్లో పెట్టుకుంటాం జగన్ రెడ్డి. అన్నీ ఇస్తాం. చంద్రబాబు చెప్పిన కూటమి ప్రభుత్వం మాటలు అన్నీ ఇస్తాం, ఏదీ వదలం. పేదవాళ్ళ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం. నీకులాగా ధనవంతుల ప్రభుత్వం కాదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మీరు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా 13 లక్షల కోట్ల అప్పు చేసిన వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే ఈ ప్రపంచంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి. 13 లక్షల కోట్ల అప్పుతో చంద్రబాబు నాయుడు ఈవేళ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ, మూల వేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ, పట్టిసీమ అవనండి, పురుషోత్తపట్నం అవనండి, పోలవరం అవనండి, భుజాల మీద వేసుకుని 75 ఏళ్ల వయసులో పనిచేస్తున్నాడు. ఈవేళ చంద్రబాబును విమర్శించడానికి సిగ్గు ఉండాలి, చూసి నేర్చుకోవాలి. అటువంటి వ్యక్తి పోలవరాన్ని 3 సంవత్సరాల్లో పరిగెట్టిస్తాం. అన్ని రకాల ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఆగిన ప్రాజెక్టులన్నీ ముందుకు పరిగెట్టిస్తున్నాం.